ఈ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం ఈ కులగణన విషయంలో నిద్ర నటిస్తుంది. వాళ్ళకి తెలుసు సమస్య. ఈ బీసీ సమన్వయ కమిటీ ఫామ్ అయినాక బహుజన్ సమాజ్ పార్టీ నేతృత్వంలో బీసీల సమస్యలు తీసుకున్నాక చాలా మార్పులు వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి మీకు చెప్తాను. గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణ, గౌతు లచ్చన్న గారి మనవరాలు పార్టిసిపేట్ చేసింది. ఈనాడులో ఒక వార్త రాసింది, ఈ సీనియర్ నాయకులకు ఇంగితం లేదా. సో బీసీ నాయకులకు ఇంగితం లేదా అని అంటారా? ఎన్టీ రామారావు విగ్రహావిష్కరణలో వివిధ రకాలైనటువంటి పార్టీల వాళ్ళు అటెండ్ అయ్యారు. మరి అప్పుడు ఏమైంది? అప్పుడు ఎవరు రాయరు. అదే ఇక బీసీలు అనేటప్పటికీ గౌతులచ్చన్న గారి విగ్రహం ఆవిష్కరణలో వేరే వాళ్ళు వచ్చారని చెప్పి, అంటే వైసీపీకి సంబంధించిన గౌడ కులానికి చెందిన వాళ్ళు వచ్చారని చెప్పి తెలుగుదేశానికి చెందిన గౌడ కులస్తుల్ని నాయకుల్ని వాళ్ళు కించపరిచే విధంగా మాట్లాడటం, పేపర్లో రాయటం. అది ఎప్పుడైతే ప్రశ్నించామో మారు మాట్లాడకుండా